ఎండ తగులుతుంది. చెట్లకి పుట్లకి ఏంటండి, పశువులకి జంతువులు కూడా ఎండలు తగులుతాయి. జంతువులు కావచ్చు, పశువులు కావచ్చు, మనుషులు కావచ్చు. ఎండ విపరీతంగా ఉందంటే వెంటనే ఏదో ఒక చెట్టు నీడని చూసుకుని ఆ చెట్టు నీడకి వెళ్ళి, చెట్టుకే ఎండ తగిలితే ఆలోచించాలి. వెట్ట తగిలిన అది భయపడకుండా ఉందంట. వెట్ట ఎంత వేడి, ఎన్ని పోరాటాలు ఉన్నా, వాతావరణంలో ఏంటండి విపరీతమైన వేడి పెరుగుతున్నా కూడా దానికి ఏమాత్రం భయం లేదు. ఆ చెట్టుకి భయం లేదు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, అది ఎక్కడ నాటబడిందంటే జలముల యొద్ద నాటబడింది. స్తోత్రం చెప్పనది గట్టిగా, స్తోత్రం చెప్పనది గట్టిగా. ఒక చెట్టులో రెండు అనుభవాలు ఉంటాయి. దేవుని నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడో మీకు చెప్తున్నాను. దేవుని నమ్ముకున్నవాడు, దేవునికి సాక్షాత్తు దేవుడే ఆశ్రయముగా ఉన్నప్పుడు, ఆయన మీద ఆధారపడినవాడు, దేవుడు ఎవరికి ఆధారముగా ఉంటాడో, ఎవరికి ఆశ్రయముగా ఉంటాడో అతని జీవితం ఎలా కొనసాగించబడుతుంటే, చెట్టుతో అతని జీవితం పోల్చబడింది. చెట్టుకు రెండు అనుభవాలు ఉంటుంది. ఒకటి క్రిందకి వేరు తన్నుతూ ఉంటుంది, పైకి అది ఎదుగుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కిందకి వేరు తన్నుతూ ఉంటుందండి, క్రిందకి వెళుతూ ఉంటుంది వేరు. పైకి ఆ భూమిలోనికి వెళుతున్న ఆ వేర్లు మనకు కనబడదు, చెట్టు మాత్రమే కనబడుతుంది. ఆ చెట్టు యొక్క ఫలాలు కనబడుతుంది, ఆ చెట్టు యొక్క ఆకులు కనబడుతూ ఉంటుంది. కానీ ఆ చెట్టు అలా నిలబడిందంటే దానికి కారణం ఏంటంటే, అది క్రిందకి భూమిలోనికి దాని వేరు తన్నుకొని లోపలికి వెళుతూ ఉంటుంది, చెట్టు పైకి ఎదుగుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ప్రియులారా, దేవుని ఆశ్రయించినవాడు, దేవుని నమ్ముకున్నవాడు ఎక్కడ తన వేరుని తంతాడు, ఎక్కడ వేరు భూమిలోనికి పారుతుందని మనం చూస్తే, ప్రేమైన వాళ్ళరా, జలముల యొద్ద అతడు నాటబడ్డాడంట. హల్లెలూయా. నాటబడ్డాడంటే తనంతట తను వచ్చి అక్కడ నాటబడిన చెట్టు కాదు, ఎవరో ఒకరు తీసుకొచ్చి ఆ జలముల యొద్ద దాన్ని నాటారు. ఆమె చెప్పండి గట్టిగా. ఈరోజు మనల్ని అందరినీ దేవుని మందులో తీసుకొచ్చి నాటింది ఎవరంటే, నేను ఎక్కడో కర్ణాటకలో పుట్టాను, మీరు ఎక్కడెక్కడో ఏ గ్రామాల్లో పుట్టారో, ఏ పల్లెటూరులో పుట్టారో, ఏ సిటీలో పుట్టారో, ఏంటండి ఎక్కడెక్కడ పుట్టామో మనకు తెలీదు. అక్కడ నుండి దేవుడు తీసుకొచ్చి మనల్ని హోసన్నా ప్రార్థన మందిరంలో, ఈ మినిస్ట్రీస్లో ప్రభు మనల్ని నాటాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. నీటి యోరాన ప్రభు మనల్ని నాటాడు. నీటి యోరాన జలముల యొద్ద దేవుడు మనల్ని నాటాడు. ఈ వేరు లోతుగా పారాలని. ప్రియులారా, చెట్టు యొక్క విధానాలు మనం చూస్తే, చెట్టు మనం నాటేస్తాము, అది భూమిలోనికి మనం అనుకుంటాం తిన్నగా క్రిందకి వేరు తన్నుకొని వెళుతుందని మనం అనుకుంటాము. కానీ ఈ చెట్టుకున్న గుణం ఏంటంటే, నీరు ఎటువైపు ఉందో, ప్రైస్ ఎలా, నీళ్ళు ఇటువైపు ఉంది అనుకుంటే కొంచెం లోతుకి వెళ్తుందండి. లోతుకి వెళ్ళిన తర్వాత అది నీళ్ళని వెతుక్కుంటుంది. వేరు కుడివైపున ఉందా నీళ్లు, ఎడమవైపున ఉందా నీళ్లు, లేకపోతే అటు ఎదురుగా ఉందా, తూర్పున ఉందా, పడమర ఉందా, ఏంటంటే ఉత్తర దిక్కున ఉందా, దక్షిణ దిక్కున నీళ్ళు ఎక్కడుందో చూసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వేరు తిన్నగా నీరు ఎట్టుంటుందో అటువైపు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి ఆ నీటిని తీసుకుని పైకి ఎదుగుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ మనం జలములు, నీళ్లు అనే విషయాన్ని మనం పరిశుద్ధాత్మకు పోలుస్తాం. ఎవరు పోల్చాలండి? నన్ను విశ్వసించిన వాని కడుపులో నుండి, చెప్పాలి, నన్ను విశ్వసించిన వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తుంది. ఎవరి గురించి చెప్పాడు ఈ మాట ప్రభు? పరిశుద్ధాత్మను గురించి, ఆత్మను గురించి, పరిశుద్ధాత్మను గురించి చెప్పబడిన మాట. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఆయన నమ్ముతారో, యేసుప్రభు అన్నాడు కదండి సమరయ స్త్రీతో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కొందరికి దాహం తీరదు, దప్పిక తీరదు. ఒక దాహం తీరని మనిషి జీవితం ఎలా ఉంటుంది? సమరయ స్త్రీ 5 స్టార్ కాదండి, ఆమె 6 స్టార్ అనమాట. 5 స్టార్ అంటుంటారు కదండి, ఎంత ఇస్తారు రేటింగ్ అంటే 5 స్టార్ కాదు. ఆమె 6 నక్షత్రాలు. ఆమెకు 5 పురుషులు ఉండేవాళ్ళు. ఇప్పుడున్న భర్త కూడా తన భర్త కాదు. ఆమె దాహం తీరలేదు, ఆమె దప్పిక తీరలేదు. ప్రేమైన వారా, ఒక వ్యక్తి దాహంలో ఉన్నాడు అంటే దాని అర్థం ఎంత సంపాదించినా అతని దాహం తీరదు. కోట్లు సంపాదించిన, లక్షలు సంపాదించిన, ఎంత పెద్ద స్థాయికి వెళ్ళి చేరుకున్న,
ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో సంపాదించాలి. తృప్తి పొందడు. ఎంత తిన్న తృప్తి ఉండదు. ఆదివారం 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 తింటూనే ఉంటాడు. అర్థమైందండి? పచ్చి మాంసం ఎడడి, ఎండి మాంసం, ఉడకబెట్టిన మాంసం ఎడడి, కాల్చిన మాంసం, ఇలా ఆదివారం 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 తింటూనే ఉంటాడు. ఒక ఆదివారం తినకపోతే నష్టమేమి లేదు కదా. ఒక ఆదివారం అనుకోకుండా ఆ రోజు మాంసం దొరకలేదు, దానివల్ల నష్టమేమి లేదు కదా, పర్వాలేదు అని అనుకోడు. తృప్తి ఉండదు. ఆ రోజు ఖచ్చితంగా మాంసం కావాల్సిందే. మాంసం కోసం పోట్లాడుకునేవాడు, తిండి కోసం పోట్లాడుకున్నాడు. ఒక పూట తినకపోతే మనిషి రొట్టె వలన కాదు కదా, దేవుని వాక్యం వలన కదా బ్రతుకుతాడు. దేవుని బిడ్డలని పిలువబడుతున్న వాళ్ళు ఏంటంటే ఎంత తిన్నా ఈరోజు కొంతమందికి తృప్తి లేదు, ఎంత సంపాదించినా తృప్తి లేదు. ఇంకా 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 ఏదో సంపాదించాలి, ఇంకేదో సంపాదించాలని పరుగులు తీస్తూ ఉంటారండి. ఒక వ్యక్తిలో దాహం ఉన్నప్పుడు అతని తృప్తి మనకు కనబడి, ఎంత బెస్ట్ అతనికి ఇచ్చినా ఇంకా అతడు ఇంకేదో కోరుకుంటూనే ఉంటాడు. ఎంత బెస్ట్, ఎంత గొప్పగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఎంత గొప్ప స్థాయిని దేవుడిచ్చిన, ఎంత ఘనతను దేవుడిచ్చిన, ఎంత మంచి భార్యనిచ్చిన, ఎంత మంచి పిల్లల్నిచ్చిన, ఎంత మంచి స్థితిలో నడిపిస్తున్నా కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనే తృప్తి అనేది ఉండదండి వాళ్ళకి. దాహం కలిగిన వ్యక్తి. ప్రియులారా, ఎవరైతే ప్రభుని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రభుని నమ్ముకుంటారో వారి కడుపుల నుండి జీవ జల నదులు పారుతూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది.